అంతే. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అందరికీ హ్యాపీ కాదు. మరి ఎవరికి హ్యాపీ? ఈరోజు మనం క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం మనం మరలా కదండి. ఆల్రెడీ ప్లాన్స్ చేసేస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం అలా చేయాలి, ఇలా చేయాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, మేకప్లు గీకప్ అన్నీ ఉంటాయి, చాలా ప్లానింగ్ ఉంటుంది. మరి అంటే మనము ఈ సమయంలో చూస్తే నిజంగా మనకి హ్యాపీ క్రిస్మస్సేనా? ఎవరికి నిజమైన సంతోషం, ఎవరికి నిజమైన సమాధానం, ఎవరికి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి ఒక మనిషి కుమారుడుగా వచ్చినందుకు ఎవరికి బ్లెస్సింగ్? ఎవరికి పడితే వాళ్ళకి కాదుగా. ఇప్పుడు నన్ను అదే వాక్యం కంటిన్యూ చేయి, రిఫరెన్స్ చెప్పండి అన్న ఒకసారి. 2:11 లోకా రాసిన సువార్త 2:11. దావీదు పట్టణమందు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికి సార్ హ్యాపీ క్రిస్మస్? ఎవరికి హ్యాపీ క్రిస్మస్? ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే హ్యాపీ క్రిస్మస్. ఎవరికి పెడితే వాళ్ళకి కాదు సార్. టైటిల్ వేసేసుకుని, జేబు క్రాస్ పెట్టుకుని, మెడలో క్రాస్ వేసుకుని, అండ్ ఆదివారం ఒకసారి నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయే వీళ్ళందరికీ కాదు సార్. ఎవరికి పడితే వారికి హ్యాపీ క్రిస్మస్ కాదు. లోకమంతటికీ సంతోషకరమైన వార్త. కానీ వాళ్ళు ఈ యేసు ప్రభు పుట్టడం ద్వారా మాకు సంతోషము, మాకు జన్మలో మా జన్మ ధన్యమైపోయిందని జ్ఞానులు గొల్లలు చెప్తున్నారు. కానీ నమ్మని హేరోదు ఏమంటున్నాడంటే నా కుర్చీ పోద్దని భయపడుతున్నాడు. అరే ఈయన వెస్స ఏంటి అని శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి నుంచి దూరం అయిపోతా ఉన్నారు. ఈరోజు ఒకే ఒక మాట ఏంటంటే, ఎవరికి నువ్వు దేవుడిని ప్రేమిస్తే హ్యాపీ క్రిస్మస్సా, లేదా నువ్వు దేవుడిని ఇష్టపడితే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పొచ్చా, లేదంటే దేవుడు నిన్ను ఇష్టపడితే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పొచ్చా? సో అసలు మెసేజ్ అంతా చెప్పేస్తున్నాను. నిన్ను చూసి దేవుడు ఇష్టపడాలి కదండి. నిన్ను దేవుడు ఇష్టపడితే హ్యాపీ క్రిస్మస్. నిన్ను చూసి దేవుడు ఇష్టపడాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. ఇప్పుడు ఇష్టానుసారంగా జీవించాలి. ఆజ్ఞలను అంటే అసలు పాయింట్ వదిలేశారు. ఇప్పుడు దీపిక నేను భార్యాభర్తలం కదా, పాస్టర్ గారు నేను. తను నాకు ఇష్టంగా జీవించాలంటే ఏం చేయాలి? ఇష్టాలు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తాను ఉండండి. నాకు పాప నన్ను చాలా ఇష్టపడింది, నేను చెప్పిన విధంగా నా మాట వినాలనుకుంటుంది. కాకపోతే ఏంటంటే తను ఏదైతే లైఫ్ స్టైల్లో ఉందో అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు తనంటే ఇష్టమే ఉంటుందా? నేను చెప్పిన ప్రతి మాట వింటుంది, కానీ తన లైఫ్ స్టైల్లో ఏదైతే తను చేస్తుందో అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అలాగే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, వాక్యం చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం. మనమేమనుకుంటున్నాం? ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం అంటున్నాం. కానీ దేవుడికి నువ్వంటే ఎప్పుడు ఇష్టం అవుద్ది? నా పాయింట్ అర్థమవుతుందమ్మా? నేను ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదివాను, అన్నీ చేస్తున్నా, అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పురుషులారా, మీ భార్య అంటే మీకు ఎప్పుడు ఇష్టం కలుగుద్ది? మా మాట వింటే మాకు చాలా ఇష్టం అండి అని అన్నారు కదా. యూజువల్గా భర్త కోరుకునేది ఏంటి? మెయిన్గా చెప్పిన మాట వినాలి, అప్పుడు ఇష్టమే. కానీ చెప్పిన మాట వింటుంది, కానీ తన లైఫ్ స్టైల్ను మార్చుకోలేదు. ఇష్టం ఉంటుందా? ఉంటుందమ్మా? ఎందుకంటే తన లైఫ్ స్టైల్ నచ్చట్లేదు. మాట వింటుంది కానీ, సరే లైఫ్ స్టైల్ కూడా బాగుంది, కానీ నువ్వు నేను మాత్రం చాలా క్లోజ్గా మంచిగా ఉండాలి, మీ వాళ్ళు వస్తే మాత్రం ఒప్పుకోనంది. ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదుగా. ఏమో ఉంటుందా? సరే నాకు మీ వాళ్ళు వచ్చినా పర్లేదు, కానీ నేను బయటికి షాపింగ్కి వెళ్తే నువ్వు మాత్రం ఆపకూడదంది. ఇష్టం ఉంటుందా? అంటే ఒక భర్త తన భార్యని పూర్తిగా ఇష్టపడాలి అని అంటే
తను పూర్తిగా ఏమి చేయాలి? తన సొంత విషయాల మీద చావాలి. తనకంటూ సొంత ఆలోచనలు, సొంత కోరికలు ఉండకూడదు. అవునా కాదు చెప్పండి? అలాగే ఒక భార్య తన భర్తను ఇష్టపడాలి అని అంటే, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, అబ్బబ్బ భలే ఉన్నాడు, సినిమా స్టార్లో ఉన్నాడు అంటే ఇష్టం పెరిగిపోద్దా? సినిమా స్టార్లో ఉన్నాడు కానీ పని ఏం చేయట్లేదు. ఏంటి పరిస్థితి? తన భార్య తన భర్త బాగోవాలి, తన కంఫర్ట్స్ తీర్చాలి, తనను ప్రేమించాలి, తన వారిని, చాలా ఉన్నాయి పాయింట్స్. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామనంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము, సంతోషము, నెమ్మది, రక్షణానందము, ఆశీర్వాదము, దీవెన, కృప, కనికరం అన్నీ. ఇప్పుడు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా? నేను బైబిల్ చదువుతానని ప్రార్థన చేస్తున్నా, అబ్బే అదన్నీ కాదు. నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా? ఏమండి, ఇష్టంగా ఉన్నావా లేవా? ఇష్టంగా ఉంటే ఏం చేస్తాము? ఒక భర్త తన భార్యని ఇష్టపడుతున్నాడు అని అంటే అన్ని విషయాల్లో కూడా తన భర్త ఇష్టాలనే ఫాలో అవ్వాలి. ఒక భార్య తన భర్తను ఇష్టపడుతుందంటే భర్త అన్ని విషయాల్లో కూడా తనకి ఇష్టంగా జీవించాలి. సపోజ్ ఒక 4 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 2 పాయింట్స్ చేస్తున్నాం, 2 పాయింట్స్ చేయట్లేదు. ఒక భార్య ఇష్టంగా ఉన్నట్ట? కాదు కదండి. సో జనరల్గా చెప్తాను, మనము దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు మనలకు సమాధానము, సంతోషము, నెమ్మది, మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో అన్ని క్షేమాన్ని ఇస్తాడు. ఇప్పుడు జనరల్గా మాట్లాడితే, మీ ఇంట్లో ఒక వివాహం జరుగుతుంది, లేదా ఒక గృహప్రవేశం, ఏదో ఒక దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం అంటే ఆ వివాహం కానీ ఆ గృహప్రవేశ విషయంలో నువ్వు చేసే ప్రతీదీ దేవునికి ఇష్టమేనా? మన ప్రశ్న అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయనకి ఇష్టలకు మాత్రమే సమాధానము, సంతోషము, ఆశీర్వాదం, దీవెన. ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? సపోజ్ ఆయనకి 10 పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 4, ఈ 10 పాయింట్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆయన చెప్పిన విధంగా, వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టలు. సపోజ్ నువ్వు 8 పాయింట్లు ఫాలో అవుతున్నావు, 2 పాయింట్లు ఫాలో అవ్వలేదు, దేవుడు నువ్వంటే ఇష్టపడతాడా అంటే ఎన్నో డౌటా మీకు? అలాగేముండదు సార్, దేవుడు ప్రేమ స్వరూపి. అది మనకు అర్థం కాదనే ఈ భార్యాభర్తల సంబంధం పెట్టాడు కదండి. ఆయన పెండ్లి కుమారుడు, మన పెండ్లి కుమార్తె. ఆయన భర్త, సంఘము, భార్య. ఈ విధంగా చూసినప్పుడు నీ భర్త తన భార్యలో తనకి ఇష్టం లేని ఉన్నప్పుడు కూడా ప్రేమించేస్తాడా? కలిసి ఉండొచ్చు, అది వేరు, కానీ నిజమైన ప్రేమ మాత్రం ఉండదు. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనము ఆయన మనలను ఇష్టపడే విధంగా మన జీవితం ఉండాలి అని అంటే, కొన్ని పనులు ఆయనకి ఇష్టమైనవి చేసి, కొన్ని నీకు ఇష్టమైన పనులు చేస్తే దేవుడు నీ అందు ఇష్టం కలిగి ఉంటాడా? మీకు ఎక్కడో డౌట్ ఉంది. నేను చెప్పాను కదా, ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో మీరు వింటే ఈ మెసేజ్లు ఇక్కడ ఆగిపోతారు, మీరు నాకు తెలుసు. ఎందుకు ఎక్కడి నుంచి మీ మనసు ముందుకెళ్ళదు. ఈ ఏదో తేడా చెప్తున్నాడు ఈ పాస్టర్ గారు అనుకుంటారు. మీరు చివరి వరకు నాతో కానీ రాగలిగితే సత్యం అర్థమవుద్ది. తర్వాత మీరు పాటిస్తారా లేదన్న తర్వాత అండి. మొదట మీరు నాతో పాటు రండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తర్వాత క్లారిఫై చేయొచ్చు. ఒక వ్యక్తిని సంపూర్ణంగా ఆ వ్యక్తిని వాళ్ళు ఇష్టపడుతున్నాడు అంటే, అతడు ఏదైనా ఒక బాధాకరమైన విషయం చేస్తూ ఉంటే ఇష్టపడ్డం అంటే అసంపూర్తి ఉంటుంది. ఆయనకి ఇష్టలకు 100% ఇష్టలకు మాత్రమే సమాధానం. నీ యొక్క ఇంటిలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే దేంతో స్టార్ట్ చేస్తావు? ప్రార్థనతోటేగా. పెండ్లైనా, గృహమైనా, ఇంకోటైనా అన్నీ ప్రార్థనతోటే స్టార్ట్ చేస్తాం. చాలా సంతోషం, ప్రభువా నువ్వు ఈ గృహానికి అధిపతివి, ఈ కార్యక్రమం నీ ద్వారానే జరిగింది. తర్వాత జరిగేయి దేవునికి ఇష్టమైనవేనా? కాన్ఫిడెంట్గా చెప్పండి. మేమన్నీ దేవునికి ఇష్టమైనవే చేస్తామండి. నీ జీవితంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నువ్వు చేసే ప్రోగ్రాంలో కూడా దేవుని సహాయం ఉంటుంది. ఏమండి? సరే, ఏంటయ్యా, ఎందుకయ్యా నువ్వు నీ పెళ్ళిలో ఇదెందుకు చేసావు? సార్, మా చుట్టాల్లో చాలామంది అన్యులు ఉన్నారు సార్, వాళ్ళు బాధపడతారని సార్, వాళ్ళకి ఇష్టమని చేశాను సార్. ఇంకొకరు,
ఈ క్రిస్మస్ సీజన్లో మనం కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం కదా. లేదంటే ఇంట్లో ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు అనుకోండి, బ్రదర్ ఎందుకు అలా ఊరికనే ప్రతి వారం బయటికి వెళ్ళిపోయి తినేస్తారు, ఊరికనే బట్టలు కొనేస్తారు, బట్టలు కావాల్సినన్నా కొనేస్తుంటారు. ఎందుకంటే మా ఆవిడ సంతోషం, మా ఆవిడ ఇష్టం అంటే నాకు మా ఆవిడంటే ఇష్టం అండి. ఇంకా చెప్పాలేనంటే కొన్నిసార్లు మన వయసుకి సహకరించకపోయినా మనం ఏం చేస్తామనంటే కొన్ని ఫాలో అవుతాం. సపోజ్ ఒక 80 సంవత్సరాల ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం కావట్లేదు, వాళ్ళు ఏదో ఒక ట్రెడిషన్ వాళ్ళని పిలిచి భోజనం పెట్టాలని చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళని ఇష్టపెట్టాలని. ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇష్టం ఉందా లేదన్నది మనం చూడట్లేదు, కానీ వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, నా భార్యను సంతోషపెట్టాలి, నా భర్తను సంతోషపెట్టాలని కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేని కూడా మనం చేస్తున్నాం. ఏమ రైట్ కాదంటారా? లేదండి అలాంటి ఏం చేయట్లేదండి. మేము మా ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బైబిల్లో ఉంటే చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పగలిగితే మీ జీవితంలో మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సమాధానం రాజ్యం వెళ్తుంది. యెషయా గ్రంథంలో అంటాడు, నది వలే సమాధానం అన్నాడు. నది ఎలాగండి? ఒక జీవనది ఉందంటే అది ఎప్పుడు ఆరిపోదు. మీరు కానీ దేవుని చిత్త ప్రకారం దేవునికి ఇష్టంగా మీరు జీవిస్తే మీ కుటుంబంలో కలతలు ఉండవు, గలిబిలు ఉండదు, చిరాకు ఉండదు, మీరు చేస్తున్న ప్రోగ్రాంలో కూడా చిరాకులు ఉండవు. కానీ మనం ఏం చేస్తామనంటే దేవుడికి ఇష్టపడ్డాడా లేదా చూడంగానే మిగతా వాళ్ళు ఇష్టపడ్డారా లేదా అని చూస్తాం. ఇది జనరల్గా. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా మనకు వచ్చేసాం. క్రిస్మస్ సీజన్లో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, రవితో సహా అందరూ సమాధానం చెప్పాలి నాకు. ఏంటో చెప్పనా? మొదట క్రిస్మస్ సీజన్లో నెల అయ్యే ఖర్చు కంటే ఖర్చు ఎక్కువ అవుద్దా లేదా? ఎందుకు? బట్టలని అవని ఇవని చాలా ఇంటిని రెడీ చేయడం కానీ, ఇంటిని డెకరేట్ చేయడం కానీ, వాళ్ళు డెకరేట్ చేసుకోవడం కానీ చాలా బిజీగా ఉంటాం, చాలా ఖర్చు ఎక్కువ అవుద్ది. మీరు జవాబు చెప్పవసరం లేదు, కానీ మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న చేసుకుంటే క్రిస్మస్ చేసుకోండి. మీరు పెట్టే ఖర్చు దేవునికి ఇష్టమేనా? మీరు బట్టలు కొంటున్నారు, ఇంటికి డెకరేషన్ చేస్తున్నారు, మీరు ఇంకోటి చేస్తున్నారు, ఇంకో పని చేస్తున్నారు, ఎస్ ఇది దేవునికి ఇష్టమే, నేను దీనికి ఇంత ఖర్చు పెట్టడం ఇష్టమే, ఇలా ఉండడం ఇష్టమే, ఇక క్రిస్మస్ సీజన్లో నేను ఇంత ఖర్చు పెట్టాను, ఈ ఖర్చు అంతా దేవునికి ఇష్టమే అని మీరు చెప్పగలరా? అప్పుడు ఏమంటారు? దేవునికి ఇష్టంగా మీరు ఉన్నారు కాబట్టి మీరు బ్లెస్ అవుతారు. మేము పెట్టే ఖర్చులో చాలానండి వేస్ట్ ఖర్చు అండి అని అంటే మీరు ఎవరినో సంతోషపెట్టడంగా డబ్బులు ఖర్చు పెట్టారు, అంతేనా? మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి పని, లేదా మీరు ఎవరినో సంతోషపెట్టడానికి ఖర్చు పెట్టారు. రెండోది, క్రిస్మస్ సీజన్లో మీరు వెయిట్లు చూసుకోండి. డిసెంబర్ 1కి మళ్ళీ జనవరి 1కి వెయిట్ చూసుకోండి. ఏంజలా సిస్టర్ చెప్పండి, ఎంత తేడా వస్తుంది? ఎంత తేడా వస్తుంది సార్? కనీసం 3 కేజీలు వస్తుంది. వస్తుందా రాదా? నాన్న ఖచ్చితంగా వస్తుందంట. ఎందుకు అంటే మీరు కొంచెం ఓవర్గా తిన్నారు. కారణం క్రిస్మస్, యేసుప్రభు పుట్టాడు. చెలరేగిపోయి జనరల్గా ఉన్నా లేకపోయినా ఖర్చు అధికం పెట్టేసి ఏం చేస్తాం? తినేస్తాము. 3 కేజీలు పెరిగిపోయాము. ఇప్పుడు నువ్వు తిన్న తిండి దేవునికి ఇష్టమేనా? దేవుడు ఇచ్చాడు సార్ డబ్బులు. ఇంతకుముందంటే అసలు చాలా కష్టంగా ఉండేది. ఈ క్రిస్మస్కి దేవుడు 5 లక్షలు ఇచ్చాడు సార్, ఏం చేయాలి? తినేమన్నాడా? నువ్వు పెట్టే ఖర్చు దేవునికి ఇష్టమేనా? మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఆయన నీకు సమాధానంకి వచ్చాడు. అయితే నువ్వు ఇష్టడిగా ఉంటేనే ఆ సమాధానం, నువ్వు ఇష్టడిగా ఉంటేనే సంతోషము, నువ్వు ఇష్టడిగా ఉంటేనే నెమ్మది, నీ కుటుంబాల ఆశీర్వాదము, జీవము, రక్షణానందము. రక్షణ పొందిన మనము ఇంకా ఒడ్డుకొచ్చి చేపలాగా ఎందుకు కొట్టుకుంటున్నాం? నెమ్మది ఎందుకు లేదు మన జీవితాల్లో? రక్షించబడ్డాం కదా, యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి మనల్ని కడుక్కున్నాడు కదా. రక్షించబడిన మనము నెమ్మది ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రతి దానికి టెన్షనే, ప్రతి దానికి కలవరమే, ప్రతి దానికి భయమే. కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టడుగా లేవు కాబట్టి, ఆయన నువ్వు సంతోషపెట్టేవాడుగా లేవు కాబట్టి నీ జీవితంలో సమాధానం రావట్లేదు, నీ కుటుంబంలో సమాధానం రావటం లేదు. మూడోది, ఫస్ట్ది ఏంటండి? డబ్బు.
నువ్వు ఖర్చు పెట్టేదంతా ఆయనకి ఇష్టమేనా? రెండోది, నువ్వు తినే తిండంతా ఆయనకి ఇష్టమేనా? మూడోది, ఎక్కువ నెక్స్ట్ ఖర్చు పెట్టేది దేనికి? నీ వస్త్రాలకి. నువ్వు నీ బట్టలు ఎంత కొంటున్నావో అది ఆయనకి ఇష్టమేనా? నువ్వు నీ వస్త్రాలంకరణం జనరల్ రోజుల కంటే నువ్వు పండగ రోజున ఏం చేస్తావంటే కొంచెం ఎక్కువ అలంకరించుకుంటావు కదా. నీ వస్త్రాలంకరణ, నీ దేహాలంకరణ ఆయనకి ఇష్టమేనా? ఇష్టమే సార్ అంటే సంతోషం. నేను ఎలా ఉన్నానో అది దేవునికి ఇష్టమే అని. అది ఎలా ఉందో కూడా మనం పాయింట్స్ ఆలోచిద్దాం. నాలుగోది, ఆ సీజన్లో కొన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటాం. క్రిస్మస్ సీజన్లో ఆ ట్రెడిషన్స్ దేవుడికి ఇష్టమేనా? మరి వీటిలో కానీ నీకు అట్లీస్ట్ ఒక్క దాంట్లో నో వచ్చినా నువ్వు ఆయనకి ఇష్టడు కాదనేగా. ఏమన్నా మామూలుగా నేను చాలాసార్లు చెప్పాను, 10 - 1 = 9. కానీ బైబిల్ క్యాల్కులేషన్స్ ఏంటి? 10 - 1 = 0. 10 ఆజ్ఞలలో ఒక్కటైనా నువ్వు మీరి పాపం చేస్తే 10 ఆజ్ఞలు ఫెయిల్ అయిపోయినట్టే. మరి కొన్ని పాయింట్స్ చెప్పాను మీ ముందు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే నీవు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే. ఇందులో ఒక్కటి ఫెయిల్ అయినా నువ్వు దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోలేవు. నీ వ్యక్తిగత జీవితం నెమ్మదిగా ఉండదు. ఎందుకు? దేవుడు కాపుదల నీకు ఉండట్లేదు, సంతోషం ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ జీవితంలో సమాధానం అంతా పోరాటాలే. గతుకుల రోడ్డు మీద ట్రాక్టర్ వెళ్ళినట్టే ఉంటుంది. దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు కదండి. సమాధానాధిపతి అనే ఆ దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, నిన్ను అన్ని విషయాల్లో బ్లెస్ చేయడానికి ఆయన వచ్చాడు. మరి ఎందుకు జరగట్లేదు? ఆయన వచ్చింది నిజమే, ఇస్తానన్నది నిజమే, కానీ ఇస్తానన్న దానికి మాత్రం కండిషన్ ఏంటి? ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. హల్లెలూయా. సో ఇక్కడే మనకున్న సమయాన్ని బట్టి ఇంకొక లాక్ ఓపెన్ చేసి ముందుకెళ్తాను. ఊరుకోండి సార్, లేకపోతే ఏమవుద్ది? అంత ఇష్టగా ఉండకపోతే 2023 జరగలేదా? 2023లో కూడా మేము ఇంతే సార్, మా ఖర్చు మాకే తెలియదు, మేము వేసుకున్నవి అలంకరణ మాకే తెలియదు, అయినా సరే 24 ఇచ్చాడు సార్. 22లో కూడా అంతే సార్, 21లో కూడా అంతే సార్. ఏమో కృపేమో అని నువ్వు మర్చిపోతున్నావు. కానీ నువ్వు ఆయనకి ఇష్టడుగా జీవించకపోతే ఒక నష్టం చెప్పనా? ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నారంటే, తీయండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి చెప్పనా, చదువునా? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండనని సాక్ష్యం పొందెను. సార్, హానోకు కొనిపోవడం గల కారణం ఏంటి సార్? అమ్మ, ఈ బైబిల్ తీసుకుని ఇవ్వచ్చు. నా దగ్గర 2 బైబిల్స్ ఉన్నాయి, తీసుకో. ఇది తీసుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రతి మెసేజ్ టైప్ చేసుకుంటాను కాబట్టి. అమ్మ, హానోకు 360 ఏళ్ళు జీవించాడు, 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. ఏమండి? తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను కనుక ఆయన కనబడలేదు. దేవుడు ఆయనను కొనిపోవడం గల కారణం ఏంటి? ఏంటి ప్రభు నీ ఫేవర్ అంతా ఆయన మీద? ఏంటి సార్ కారణం? చదువు నాన్న మరలా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. అతడు కొనిపోబడక ముందు హానోకు ఎలా ఉన్నాడు సార్? ఇష్టముగా లేకపోతే నీకు సమాధానము, సంతోషం ఉండదు భూమి మీద. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించకపోతే, ఇష్టరాలిగా జీవించకపోతే నువ్వు కొనిపోయే అవకాశం కూడా లేదు. నేనేమన్నా తప్పు చెప్పానా? నేనేమన్నా లేనిది చెప్పానా? చెప్పండి. హానోకు కొనిపోబడ్డానికి రేపో మాపో ఆయన కూడా మేఘారుడు వేస్తే మనం కూడా రెప్పపాటులో మహిమ శరీరాలు ధరించుకొని ఆ మధ్యాకాశాన్ని కొనిపోబడ్డానికి మనము ఈ లోకంలో ఇష్టలుగా జీవించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? నువ్వు కానీ ఒక వ్యక్తికి ఇష్టడుగా జీవించాలి అంటే నీ ఇష్టాలని చంపేసుకోవాలి. నీ ఇష్టాలను నువ్వు క్యారీ చేస్తూ ఒక వ్యక్తికి ఇష్టడుగా నువ్వు జీవించలేవు. యేసుప్రభువు చెప్పారా? ఒక వ్యక్తి
దేవునికి సిరికి ఒకేసారి దాసుడుగా ఉండలేడు. నో మాస్టర్ కెన్ సర్వ్ నో సర్వెంట్. ఒక దాసుడు ఇద్దరు యజమానుడు దాసుడుగా ఉండలేడు. నీవు కానీ దేవునికి ఇష్టడుగా జీవించాలనంటే నీ ఇష్టాలు మొదట చావాలి. ఇది ఫస్ట్ పాయింట్. బాగానే ఉంది, నీ ఇష్టాలు చంపేశావు, కానీ మీ ఆయన కోసమో మీ పిల్లల కోసమో నీకున్న కొన్ని ఆశలు వాటి మీద ఇష్టాలు ఉన్నాయనుకో, అప్పుడన్నా ఎత్తపడతావా? అప్పుడు కూడా కుదరదు. మొదట నీ ఇష్టాలు చావాలి, నీకు వేరే వాటి మీద ఉన్న ఇష్టాలు కూడా చావాలి. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్న వ్యక్తికి ఇష్టడుగా జీవించగలవు. అర్థమవుతుందండి? ఆయనకి ఇష్టంగా ఉంటేనే సమాధానం. నాకు సమాధానం అవసరం లేదు సార్, నాకు ముందు అందరూ నన్ను మెచ్చుకోవాలి, అసలు నన్ను చూసినండి అబ్బబ్బా ఎంత బాగున్నావు. అసలు మీకు ఆ మాటకు అర్థం అవుద్దా? అర్థం తెలుసా? మీరు పండగ రోజున మంచి మేకప్ వేసుకుని చక్కచక్క మంచి వేసుకుని వస్తే ఎంత బాగున్నావు తెలుసా అంటే, నీకు ఎందువల్ల నువ్వు బాగున్నావు? నువ్వు మామూలుగా నువ్వు జీరో అని చెప్పేస్తున్నారు, కానీ మనం థ్యాంక్ యూ అంటుంటాం. ఎంత ఆ చీరను బట్టే, ఆ డ్రెస్ని బట్టి నీకు అందం వచ్చిందని ఇండైరెక్ట్గా చెప్తుంటే మన ముద్దు మొహాలకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మళ్ళీ దానికి మళ్ళీ ఫోటోలు. క్షమించండి, మనము మన ఇష్టాలని చంపకుండా దేవునికి ఇష్టలుగా మనము జీవించలేం. సరే, వస్త్రాల గురించి జస్ట్ అవుట్లైన్ చాలాసార్లు చెప్పాం, కానీ క్రిస్మస్ సీజన్లో నేను ఒక మాట చెప్పేసి ముందుగా, వస్త్రాలు చూడండి, మీరు మీ జీవితాలను మీ లైఫ్ స్టైల్ నుంచి ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఒక 15 సంవత్సరాల నుంచి ఆ రోజు మీరు వేసుకునే వస్త్రాలు కానీ ఆ వస్త్రాల డిజైన్ కానీ ఈ రోజుకు వేసుకునే వస్త్రాల డిజైన్ ఏమైనా మారిందా? వేసుకునే ప్యాంటు షర్ట్లు అవ్వచ్చు, వేసుకునే మామూలు శారీలు మామూలు ఇవే అనుకోవచ్చు, కానీ ఆ కుట్టే విధానము, ఆ డిజైను, ఆ ఎంబ్రాయిడరీ అంతా మారిపోయింది. ఏముంది సార్ ఇందులో తప్పు? మీరు ప్రతిదానికి కోడిగుడ్డు మీద కూడా ఎకలు బీగేద్దరు, మీరు ఎప్పుడు ఇంతే అని అనొచ్చు మీరు. ఇప్పుడు వస్త్రాలు దేవుడు ఎవరిచ్చారు? వస్త్రాలు దేవుడే కదా. వాళ్ళు ఎప్పుడైతే మహిమను కోల్పోయారో దిగంబరులుగా ఉన్నారు, వారు సిగ్గుతో చచ్చిపోతూ ఉన్నారు, అవి కప్పుకుంటూ ఉన్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తమ సిగ్గుని కప్పుకోవడానికి ఎదుటి వ్యక్తిని మనము వ్యర్థంగా ఆకర్షించుకోవడానికి వస్త్రాలు, అంతేనా మెయిన్ ఉద్దేశం? దేవుని ఉద్దేశం ఏంటి? నీ వస్త్రాలు నిన్ను కప్పుగే విధంగా ఉండాలి, నిన్ను అవి ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మన వస్త్రాలు, వెళ్ళిపోయేవాడు కూడా బండిని ఇలా తీసుకెళ్తా ఇటు చూసి గుద్దేస్తున్నాడు అంతే. మనం అట్రాక్ట్ చేసే విధంగా వస్త్రాలు ఉన్నాయి. నేను అనేది అదే, నువ్వు వేసుకుని ఏదైనా వేసుకో, నాకు సమస్య లేదు. నీ వస్త్రాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? ఉద్దేశం మారిపోయింది. మన అందరికీ తెలుసు, నేనే చదివేస్తాను, మీరు కావాలంటే అండర్లైన్ చేసుకోండి. జెఫెన్యా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఒక రోజు ఉందంట, అది ఏ రోజు అండి? అది మనందరికి కూడా రక్షణ దినము, దేవునితో ఉండే దినమే ఉంటుంది, కానీ యెహోవా ఏర్పరిచిన బలిదినము. మీరు రాసుకోండి, రిఫరెన్స్ కావాలి 1:8 జెఫెన్యా. అన్యజనుల వలె చదువుతారు ఎవరన్నా? పోనీ జెఫెన్యా 1:8. నేనేమి దాన్ని ఎలాబరేట్ చేయాలో నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతుంది ఈరోజు ఒకటే. నువ్వు చేసేది ఆయనకి ఇష్టంగా ఉందా? ఉంటే ఈ క్రిస్మస్ నువ్వు చేసుకోవడానికి రైట్ అవే నీకు అర్హత వచ్చేసినట్టే. యెహోవా ఏర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారిని అందరినీ నేను శిక్షింతును. ఇక్కడ అన్య దేశస్థుల వల్ల అంటే ఫారినర్స్ అని కాదండి. చాలాసార్లు అనుకుంటామంటే ప్రస్తుతము ఈ లోకంలో ఒక ట్రెడిషన్ నడుస్తుంది. మనం ఎవరు అండి? దేవుని బిడ్డలము, మిగిలిన వాళ్ళంతా అన్యులు. మనం పరలోక రాజ్య సంబంధులము, వీరంతా లోకరాజ్య సంబంధులు కదండి. వీళ్ళు అన్యులే కదా. వీళ్ళు దేని కొరకు బట్టలు వేసుకుంటారు చెప్పండి? ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడానికి, తమను తాము సంతోషపరచుకోవడానికి, ఏమంటే రకరకాల ఉద్దేశాలతో వేసుకుంటామన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు వస్త్రాలు నన్ను సంతోషపెట్టే విధంగా ఉండాలి. అంతకన్నా నేను లోపలికి వెళ్ళట్లేదు. మీరు వేసుకునే ఆభరణాలు బైబిల్ దాని గురించి ఏమైనా చెప్తుందా? పైన అనుకుంటలే. అసలు ఆభరణాలు వేసుకోవచ్చా లేదా?
నేను జస్ట్ మీకు ఒక అవగాహన ఇస్తాను. ఇదేమీ పెద్ద అంటే చాలామంది ఏమనుకోవచ్చు అంటే ఇదేంటి పెద్ద ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు, కానీ ఇదంతా ఇంపార్టెంటా అని అనుకోవచ్చు, కానీ 100% నీ భర్తని నువ్వు సంతోషపెట్టాలనంటే ప్రతి విషయంలో కూడా నువ్వు తనకిష్టమైన విధంగా జీవించాలి. మనందరికీ తెలుసు కదా, ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ వచ్చేసారు బయటికి. వచ్చేటప్పుడు ఏం చేశాడు దేవుడు? వాళ్ళ మీద కృప చూపించేటప్పటికి బంగారము నగలు అన్నీ వలుసుకుని వచ్చేసారు. ఇక్కడ దూడం చేశారు. దూడం చేసినప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏమన్నాడు? వాళ్ళందరి మీద మోషే మీద కోపపడ్డాడు. మోషే వారి మీద కోపపడ్డాడు. వాటర్ అంతా తాగిపించేసాడు. అంతా అయిపోయింది. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం 7వ వచనం. ఎన్నో అధ్యాయం అనేది? 33. అమ్మ నాయపు చూడండి. దేవుడు మోషేని దర్శించింది సీనాయి కొండ మీద 25వ అధ్యాయంలో. నేను అమ్మ వినాలి, అందరూ నాయపు చూడాలి. బైబిల్ మీయే కదా, మీ దగ్గరే ఉంటాయి. దేవుడు 25వ అధ్యాయంలో మోషేని సీనాయి కొండ మీదకి పిలిచాడు. మోషే, నేను ఈ ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నా కొరకు ఒక మందిరాన్ని కట్టండి అన్నాడు, గుడారాన్ని కదండి. 32వ అధ్యాయం వచ్చేటప్పుడు వాళ్ళు దూడం చేశారు, కోపం వచ్చింది. 33వ అధ్యాయంలో మోషే ఏం చేశాడంటే తన గుడారాన్ని తీసి పాళెము వెలుపులు అంటే వాళ్ళ టెంట్స్ ఉన్న బయట వేసేసాడంట, ఊరు చివరిని. దేవుడు ఏమన్నాడు? నేను వాళ్ళ మధ్యలో నివసించాలనుకుంటున్నాను అని చెప్పాడు. కానీ మోషే దేవుని గుడారాన్ని, అప్రత్యక్ష గుడారాన్ని పేరు పెట్టిందని ఎక్కడ పెట్టాడు? కారణం వారు దూడం చేశారు, అది చేశారని అనుకుందాం. ఏమంటే అంతే కదా. కారణం ఏంటి? వారు దేవునికి వ్యతిరేకంగా ఒక దూడం చేసి దాన్ని మొక్కారు కాబట్టి దేవుడు కోపం వచ్చింది. అంతేనా అమ్మ? మాట్లాడండి అమ్మా. అంతేనా? ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? సరే, ఇప్పుడు 7వ వచనం అనుకుంటా, 3వ వచనం అమ్మ. 33వ అధ్యాయం 3వ వచనం. అందరూ తీశారా? తీయండి నన్ను అందరూ. చదవండి. 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక దేవుడు కోపం వచ్చి ఏమన్నాడంటే, నేను యాక్చువల్గా కానాను తీసుకెళ్తానని చెప్పి దేవుడు, నేను రానబ్బాయి, నేను మీతో రాను, వస్తే మేము చంపేస్తాను అంటే ప్రజలందరూ అమ్మ మధ్యలో వదిలేస్తే ఎలా ప్రభు అని ఏడ్చారు కదా. 7వ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏమని రాసిందమ్మా? ఏమండి ఏమనుంది? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు 32వ అధ్యాయము కానీ, మీకు నిజంగా టైం ఉంది కాబట్టి 32వ అధ్యాయంలో దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అదంతా రాయబడి ఉంది. మీరు ఇప్పుడు చదవమన్నా చదివిస్తాను. అందులో ఎక్కడైనా దేవుడు ఆభరణాలు తీసివేయండి అని ఎక్కడని చెప్పాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎవరు ఆభరణాలు ధరించుకోలేదు. ఎందుకు ధరించుకోలేదు? దేవుడు చెప్తే కదా. 32 అధ్యాయంలో దేవుడు చెప్పాడా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, లేదు ఇప్పుడు చదవమన్నా మైకులో చదివిపిస్తాను. ఎక్కడా కూడా చెప్పలేదు. మరి చెప్పకుండా ఎందుకు తీసేశారు వాళ్ళు? ఆభరణాలు తీయమని ఎక్కడ చెప్పలేదు, కానీ వాళ్ళు తీసేశారంట. ఎందుకు? వీళ్ళకి తెలుసు ఈ ఆభరణాలు ఆరిజిన్ వేరేవి. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు సార్ వాళ్ళకి? దేవుడు ఆభరణాలకు ఇవ్వలేదు. అవి ఒక ఎసెట్ లాగా వాళ్ళ 40 సంవత్సరాల ప్రయాణంలో వారికి కొన్ని అవసరతలు ఉంటాయి. కొన్ని ఊర్లు గుండా వెళ్ళారు కదా, వాళ్ళకి కొన్ని అవసరతలు ఉంటాయి కదా, దాని గురించి ఇచ్చాడు. యేసు ప్రభుకి బంగారం అంటే కోపం ఏం కాదు సార్. యేసు ప్రభు పాదాల దగ్గర జ్ఞానులు ఏం పెట్టారు? బంగారం పెట్టారు. ఎందుకు? 2 సంవత్సరాలు ఐగుప్తులో ఉండాలి యేసు ప్రభు వారు. వీళ్ళు ఫ్యామిలీ కొత్తగా వెళ్ళారు, ఒక సరైన అనుభవం లేదు కుటుంబం మీద. వాళ్ళకి కావలసిన ధనాన్ని ఆయన ఇచ్చాడు. ఐగుప్తులో కూడా వాళ్ళకి ఇచ్చిన ఆర్నమెంట్స్ దేనికి ఇవ్వబడినాయి అంటే, 400 సంవత్సరాల్లో వాళ్ళు చాలా కాలం బానిసత్వం చేశారు కదా, అది వాళ్ళ కూలీ సార్, వాళ్ళ కష్టార్జితం. ఆ రోజు బంగారం, ఈరోజు కూడా బంగారం మనం ఏం చేస్తాం? ఒక విధంగా చెప్పాలంటే అది ఆస్తిగానే చూస్తున్నాం. కానీ వాళ్ళు ఎందుకు తీసేశారు? మరి ఒంటి మీద పెట్టుకున్నాయి. ఆభరణాలు వేరు, బంగారం వేరు, గుర్తుపెట్టుకోండి.
అర్థమవుతుందా నేను చెప్పింది? బంగారం అన్నది ఎసెట్. సపోజ్ నీ దగ్గర ఒక 2 తులాలు బంగారం ఉంది, లేదా 10 తులాలు ఉంది. నీకు సడన్గా 4 లక్షలు కావాలంటే వెళ్ళి దాన్ని కొదవ పెట్టడం, అమ్మేస్తే నీకు డబ్బులు వస్తాయి. బంగారము వేరు, ఆభరణాలు వేరు. ఆభరణాలు చూడండి ఒకసారి మళ్ళీ 33వ అధ్యాయం చదువునన్నా. 33వ అధ్యాయం 5వ వచనం చదివేమ్మా, లేట్ అవుతుంది. కాగా యెహోవా ఆ, మోషేతో ఇట్లనెను, ఆ, నీవు ఇశ్రాయేలులతో ఆ, మీరు లోబడవలనని ప్రజలు ఆ, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన ఆ, మిమ్మల్ని నిర్మూలం చేసేదను గనుక ఆ. మిమ్మల్ని మీరు గనుక మిమ్మును ఏమి చేయవలెనో ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు అది నాకు తెలియనట్లు ఈ ఆభరణములను మీ మీద నుండి తీసివేయండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు నేను ఏం చెయ్యాలి అని ఆలోచించాలంటే ముందై నాకు కనబడకూడదు. అవి కానీ నాకు కనబడితే మీ ఒంటి మీద నేను అసలు మీ గురించి ఆలోచించలేను. అంటే ఇప్పుడు బంగారం గురించి కాదు, అక్కడ ఆభరణాలు అన్నది ఆరిజిన్ ఫ్రమ్ అన్య కల్చర్. అది అంత లోపలికి వెళ్ళట్లేదు. కానీ ముందు మీ ఒంటి మీద తీసేస్తేనే, నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఒకటే, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. మీ అలంకరణ, మీరు ఒంటి మీద వేసుకునేవి, మీదంతా దేవునికి ఇష్టమేనా? పాయింట్ అర్థమైపోయింది కదా? ఇదంతా చదివించడం కారణం వేరేగా కొంచెం అర్థం అవ్వాలి. కానీ మీరు వేసుకునే వస్త్రాలు, మీ అలంకరణ, మీ ఒంటి మీద ఉండే ఆభరణాలు అవి దేవునికి ఇష్టమేనా? మీకే తెలుసు అది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఉందండి. సరే, కొంతమంది అని ఏంటంటే తగు మాత్రంగా వేసుకోవచ్చని బైబిల్లో ఉందని ఉందా? ఎక్కడన్నా ఉందా? ఒకసారి తీయండి ఆ వాక్యం కూడా. 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఉంటే మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో అన్ని విషయాల్లో నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది. అది ఒకటే ఈ సీజన్లో మీరు దాన్ని పొందుకోవాలి. కాబట్టి ఇంత విడమని చెప్తున్నాను. 1 తిమోతి 2:9-10. స్త్రీలను ఆ స్త్రీల దగ్గర పురుషులు కూడా పెట్టుకోండి అమ్మా. ఎందుకంటే ఈరోజు పురుషులు కూడా తెగేసేసుకుంటున్నారు. మన దగ్గర లేరు, కానీ జస్ట్ ఎవరన్నా లైవ్లో వింటున్న వాళ్ళు కూడా. ఇప్పుడు తగు మాత్రంగా అలంకరించుకోవచ్చానుందా? ఏమండి ఉందా? ఎక్కడా చూపించండి. తగు మాత్రం అలంకరణ చేయొచ్చని ఉందా అంటే నాకు కొంచెం స్పెట్స్ పెట్టలేదు కదా, కనపట్టలేదు నాకు. చెప్పండి మరి, చదవండి. తగు మాత్రపు అలంకరణ చేసుకోవచ్చు అని ఉందా? మనం కొంచెం కంగారు పడిపోయి అలా చేస్తున్నాం. నేను చెప్పేది బైబిల్లో లేకపోతే నా మాట నమ్మవసరం లేదు, చర్చి కూడా రావడం మానేయండి. ఎందుకంటే ఈ పాస్టర్ అబద్ధం చెప్తున్నాడు. వాక్యంలో ఉంటే ఏది ఏమైనా నేను ఆయనకి ఇష్టంగా జీవించాలి, అంతే సార్. నా ఉద్దేశం అది, నాకు ఇచ్చిన భారం అది. నా దగ్గరికి వస్తున్న సంఘం, నాకు అప్పగించిన సంఘం కూడా ఆయనకి ఇష్టమైన, మనకి ఎన్ని ఇష్టాలు ఉన్నా పక్కన పెట్టేసి ఆయన కొరకు జీవించాలి. అక్కడ రాయబడిన మాట చూస్తే, మరియు స్త్రీలను అణుకవియు స్వస్థబుద్ధి గలవారండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రం, దాన్ని మిగుల వెలగలన తీసుకొచ్చి బంగారానికి పెట్టేశారు, రాళ్ళకి పెట్టేశారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ అలంకరణ దేవునికి ఇష్టమేనా? అదొకటే పాయింట్. నెక్స్ట్ 3వ పాయింట్ ఏం నేర్చుకున్నాం? తిండి కదండి. మీ తినేది క్రిస్మస్లో తినడం మామూలుగా ఉండదుగా. యూజువల్గా హిందూ ఫెస్టివల్స్లో ఏమండి 400 కోట్ల రూపాయల మధ్య అమ్ముడయింది అని ఉంటుంది. మనకి క్రిస్టియన్ ఫెస్టివల్లో, క్రిస్మస్లో కానీ చెప్పాలనంటే భారతదేశంలోని 3/4 వంతు జీవరాశులు చచ్చిపోయినాయని రాయాలి. ఎందుకంటే 100% పెరిగిపోద్ది, మన వెయిటే చెప్పేస్తుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? అంటే తిండి గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి నాన్న. సామెతల గ్రంథము 23:20. సామెతలు 23:20. ప్రోవర్బ్స్ 23:3.
హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఓకే, హల్లెలూయా. 5,000 మంది కంటే ఎక్కువ పురుషులు. దేవుడు వాళ్ళందరికీ బ్రెడ్ విత్ 2 కర్రీసా 3 కర్రీసా ఏంటి ఎన్ని దేవుడు చేయలేడా? అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అక్కడ 2 విషయాలు. ఒకటి, నీ కడుపు నిండాలి, ఆకలి ఉండకూడదు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళాలి. అంతేగాని ఎక్కువ చేయకూడదు. రెండోది చాలా ప్రాముఖ్యమైన మనం నేర్చుకోవాల్సింది, క్రిస్మస్ సీజన్లో తెగ వండేస్తాం కదా, అది 2వ రోజు 3వ రోజు ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికి ఇవ్వలేక మనసొప్పగా 3వ రోజున పాడైపోతే పడేస్తాం. అది దేవునికి ఇష్టమేనా? దేవుడు మనకు చెప్పేది ఏంటో తెలుసా? మొత్తము అందరూ తినేసిన తర్వాత రేయ్ రండి అన్నాడంట. ఎవరిని? శిష్యుల్ని. మొత్తం ఎత్తండి, ఒక్క ముక్క కూడా మిగలకూడదు అన్నాడు. 12 గంపలు వేస్ట్ చేయడం దేవుని చిత్తం కాదు. చాలాసార్లు మనము అట్లీస్ట్ ఎవరికైనా ఇవ్వడం అన్నా ఓకే, అసలు లిమిటెడ్గా వండుకోవాలి. ఒక ముద్ద తక్కువ చచ్చిపోతాం సార్. అన్నం అరే 4 ముద్దలు మిగిలిపోయిందని కూరేస్తాంగా, అదే ఈ ఓవర్ వెయిట్. మనం చేసిన బ్యాచే మేమేం కాదు, కానీ ఇప్పుడు దేవుడు బుద్ధి తెచ్చాడు. అసలు ఈ వాక్యం ఎవరికి రాయాలి చెప్పండి? నాకు మళ్ళీ చదువు సామెతల గ్రంథము 23:20. ఫస్ట్ వదిలేయండి. రెండోది, మాంసం ఎక్కువ తినేవాళ్ళు ఎవరు సార్? అది ఎవరు వాళ్ళు ఎక్కువ తినేది? అన్యులా క్రైస్తవులా చెప్పు. ఆదివారం నాడు కొంతమంది అయితే ముందు మాంసం దగ్గరికి వెళ్ళిపోయి 1 కేజీ 2 కేజీలు కొట్టించేసి వండేసుకుని వస్తారు తెలుసా చర్చికి. అరగంట లేట్ అయినా పర్లేదు వాళ్ళకి, చర్చి వెళ్ళేటప్పటికి మాత్రం ఉండాల్సిందే కాదంటారా? 40 రోజులు గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మీరు చూడండి, చాలామంది 40 days చేస్తారు కదా, అంట్లో 2 కేజీలు 3 కేజీలు 2 రకాలు 3 రకాలు ఉండాలి. ఈ వాక్యం రాసింది మనం అలా ఉండకూడదు, అలాగే ఎవడన్నా ఉంటే అర్థం చేయకూడదని. ప్రాబ్లం ఏంటంటే ఈ వాక్యం మాత్రం అన్నిటికీ రాయబడింది. ఇలాంటి బ్యాచ్ చాలామంది మా దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు సహవాసం చేయకండి, అంతే కదా. నిజంగా దేవుడు ఏమంటున్నాడు? ఎవడైనా మాంసం ఎక్కువగా తింటే వాళ్ళతో సహవాసం చేయకుండా బాబు అంటే, ఇప్పుడు అది మనం అప్లై చేసుకోవాలంటే మనం అది చేయలేము. ఎందుకంటే మనం ఆ బ్యాచే మన వేరు కదా. ఎక్కువ తినేవాళ్ళ గురించి మాట్లాడాలంటే మీరు ఆలోచించండి. మీరు ఈ కేటగిరీలో ఉంటే ఉదయాన్నే టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం ఏం వండుకోవాలి అని ఆర్డర్ ఇచ్చేసేవారు మీ ఆవిడకి, మా బ్యాచ్లో ఉన్నట్టే. మధ్యాహ్నమే నువ్వు తింటా, రాత్రికి ఏంటి? ఇంకొక మాట చెప్తాను, మీ ఇంటికి చుట్టాలని ఒక ఫ్యామిలీని పిలిస్తే నువ్వు ఎన్ని ఐటమ్స్ వండుతావు? నువ్వు ఎన్ని ఐటమ్స్ చెప్పు. వాళ్ళ పేరు మీద మాత్రం పాపం వాళ్ళు తినేది 1/2 కేజీ, నువ్వు 2 కేజీలు తెప్పిస్తావు. అది 2-3 ఐటమ్స్ కాదంటారా? మేము కూడా అలా చేసాం. కారణం మనం మాంసం ప్రియులు. మాంసం హెచ్చుగా అదే అధ్యాయము 23 అధ్యాయంలో పైన ఉంటుంది తెలుసా? నీవు తిండిపోతు అయిన ఎడలా మరి దేవుడు తిండిని అసహించుకోండి. తిండి అంటే అర్థం ఏంటి? ఇలాగా దాని కొరకే ఆరాటపడిపోయే మనస్తత్వము ఉంటే నువ్వు దేవుడికి ఇష్టంగా ఉండవు. అది ఫైనల్ కొటేషన్. ఈరోజు నీకు అవ్వలేదు, పొరపాటుని మమ్మీ వంకాయ కూర బెండకాయ కూర వండేసింది, రిధం అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఏం చేద్దాం? ఆలోచించండి. మనము బ్రతకడానికి తినాలా, తినడానికి బ్రతకాలా? నువ్వు బ్రతకడానికి తింటే నువ్వు దేవుడికి ఇష్టం. నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి తినేస్తాను సార్ అన్నది అబద్ధం, అది తప్పు. ఈ సీజన్లో నువ్వు తినేటప్పుడు ఇది దేవుడికి ఇష్టమేనా తిను. అంటే లేదు సార్ నాకు ఇష్టం అని అంటే, నీకు ఇష్టం ఉంటే దేవుడికి ఇష్టంగా నువ్వు ఉండవు.
నువ్వెవరన్నా నీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు 2-3 కర్రలు వండేసావనుకో, నువ్వు వాళ్ళని సంతోషపెట్టడానికి ఉన్నావు, అంతేనా? అప్పుడు నువ్వు దేవుడిని సంతోషపెట్టడానికి కాదుగా. నువ్వు దేవుడిని సంతోషపెట్టే విధంగా నీ క్రియలు లేకపోతే నీకు సమాధానం ఎలా వస్తుంది, నెమ్మది ఎలా వస్తుంది? అల్టిమేట్గా నేను ఎన్నిసార్లు చెప్పినా, మీకు ఎవరికన్నా లోపల నుంచి ఒకటి ఇలా బయటకు వస్తూ ఉంటే అడిగి చెప్పేది నేను ఒకే ఒక మాట, దయచేసి ఆయనకి ఇష్టంగా మీ మాటలు, మీ చూపులు, మీ ప్రవర్తన, మీ తిండి ఉండాలి. ఫైనల్గా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ కొరింథీ 5వ అధ్యాయం 9-10. 2 Corinthians 5th chapter 9 and 10 verses. కావున దేహమందున్నను దేహము విడిచినను ఎలాగ ఉండాలంటండి? ఈ దేహములో ఉన్నా లేకపోయినా ఆయన ఇష్టలుగా జీవించాలి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకి ఇష్టంగా చేస్తే యూ విల్ గెట్ ఎ రివార్డ్, ఒక ఆశీర్వాదం, దీవెన పొందుకుంటావు. అర్థమవుతుందండి? నీ దేహంతో నువ్వు ఏది చేస్తానే కాదు, ఎప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావో అది ఆయనకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటావు. నన్ను అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఇంత చెప్పాను కదా, ఇంకొన్ని మాటలు చెప్తాను, కొన్ని విషయాలు. సార్, నేను ఇష్టంగా ఉంటే ఏమవుద్ది సార్, ఇష్టంగా లేకపోతే ఏమవుద్ది? బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, కొంచెం ముద్ద ఎక్కువ తింటున్నాను, అంతే కదా. కొంచెం కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాను కదా, కొంచెం నన్ను నేను ఇది చేసుకుంటున్నాను, అంతే కదా అని అంటే, అసలు నువ్వు ఇష్టంగా జీవిస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. యేసు ప్రభువు ఇంకా పుట్టడానికి సమయం సమీపించబడినది అని తెలిసినప్పుడట, చాలామంది కన్యకలు వివాహం చేసుకోకుండా, అమ్మా నా గర్భంలో పుడితే బాగుండును, నాలో పుడితే బాగుండు అని చాలామంది వెయిట్ చేశారట. కొంతమంది స్కాలర్స్ చెప్తున్న మాట అది. సరే, అది పక్కన పెట్టేస్తే చాలామంది కన్యకలు ఉన్నారు కదా బెత్లెహేములో. దేవుడు మరియకు మాత్రమే ఆశీర్వాదం, ఆ ధన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటి? మిగిలిన కన్యకలు కూడా ఇవ్వచ్చు కదా. మరియ మాత్రమే ఆ కృపను పొందుకోవడం గల కారణం ఏంటి? దేవునికి ఇష్టమైన జీవితం జీవించింది. అంటే తన మాట, తన చూపు, తన ప్రవర్తన, తన వేషధారణ, తన ఆశల్ని, తన కోరికలను బట్టి, తన యవ్వనాన్ని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి కాదు, దేవునికి ఇష్టమైన విధంగా ఉన్నాయి. కాబట్టి ఇలా దేవుడు చూసినప్పుడు నేను ఆ గర్భంలో పుడతానని చెప్పాడట. హల్లెలూయా. సో అందుకే దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడంటే, అమ్మో ఏంటో ఈ శుభవచనం, కంగారు పడుతుండే. నువ్వేం కంగారు పడొద్దు, నువ్వు దేవుని కృపను పొందుకున్నావు. దేవుని కృపను పొందుకుంటే ఏమైపోయింది తెలుసండి? ప్రపంచంలో ఏ కన్యకు కానీ, ఏ స్త్రీకి కానీ లేని ఆధిక్యత, దేవునికి తల్లి అయిపోవడం. ఈరోజు అంతకన్నా పరిశుద్ధంగా ఉన్నా సరే అవ్వలేరు కదా మీరు. అంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావో, దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. దేవుని కృపను పొందుకుంటే నువ్వు ప్రత్యేకించబడతావు, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. దేవుడు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు నేను ఇలా ప్రత్యేకంగా దేవునికి ఇష్టంగా జీవించాలి? నా ఇష్టాలు నేను ఎందుకు చంపేసుకోవాలి? నేను వాళ్ళ ఇష్టాలని, వీళ్ళ ఇష్టాలని ఎందుకు నేను కాదనిపోయి ఓన్లీ దేవుని కొరకే నేను జీవించాలి అని అంటే, నువ్వు దేవుని కొరకు జీవిస్తే దేవుని కృపను పొందుకుంటావు. ఒక్కసారి కానీ దేవుని కృప నీ మీదకి వచ్చిందనుకోండి, నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు జరుగుతాయి. ఓకే, దావీదు మహారాజు తన జీవితంలో భయంకరంగా తరమబడుతూ ఉన్నాడు.
సౌలు ఎప్పుడు ఎలా చంపేస్తాడో తెలియదు. అరణ్యాల్లో పారిపోతున్నాడు, దాక్కుంటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సౌలుకు తెలిసిపోతూ ఉంది. సౌలు అక్కడికి వస్తున్నా టార్గెట్ చేస్తున్నాడు, మళ్ళా తప్పించుకుంటున్నాడు, మళ్ళా తెలిసిపోతూ ఉంది. ఏంటయ్యానంటే దావీదును చూసిన ఒకడు దోయగు అనే ఒక వ్యక్తి ఏం చేశాడనంటే సౌలు దగ్గరికి వెళ్ళి మొన్న ఆడి దగ్గర ఉన్నాడు సార్ అని చెప్పేస్తున్నాడట. సో ఎలా ఉంటుంది పరిస్థితి? కష్టము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఉంటే అప్పుడు దావీదు అంటాడు, తీయండి 52వ కీర్తన మొదటి వచనం. 52వ కీర్తన మొదటి వచనం. చదవాలి స్పీడ్గా. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? దావీదు కష్టములో, నష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, ప్రాణ భయంతో పారిపోతూ ఉంటే నువ్వెందుకు అతిశయపడుతున్నావు? నన్ను పట్టించాలనుకుంటున్నావు, పట్టించేస్తాననుకున్నావు, నాకు కృప ఉంది, నువ్వేం చేయలేవు. అమ్మ అర్థమవుతుందా? నీ కష్ట సమయాలు, నష్ట సమయాలు, వ్యాధుల్లో, బాధల్లో, నీ కుటుంబంలో సమస్యల్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వు వాటిలో నుండి బయటికి రావాలంటే నీకేం కావాలి? దేవుని కృప కావాలి. దేవుని కృప నీకు రావాలంటే నువ్వేం చేయాలి? ఆయనకి ఇష్టంగా జీవించాలి. నీ కుటుంబంలో ఎన్ని కష్టమో, నష్టమో, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నోన్నాయో నాకు తెలియదు, కానీ వాటన్నిటిలో కూడా నువ్వు క్షేమంగా బయటికి రావాలి అనంటే దేవుని కృప కావాలి. అలాంటి దేవుని కృపను నువ్వు పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలండి? ఆయనకి ఇష్టడుగా జీవించాలి. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు దేవుని కృపను పొందుకున్నావు. కృపను ఎలా పొందుకున్నావు మరియమ్మ గారు? మీరు నేను ఆయనకి ఇష్టరాలుగా జీవించానండి. నా ఆశలు, నా కోరికల కోసం నేను జీవించలేదు, నాకు ఇష్టమైనవి నేను చేయలేదు. నా వయసులో నాతో పాటు ఉన్నవాళ్ళు వారి ఇష్టాలు చాలా చేశారు, కానీ నేను మాత్రం చేయలేదు, ఆయనకి ఇష్టంగానే జీవించాను. అందువలన నాకు ఆయన కృప దొరికింది. దావీదా ఏంటి, మీ అన్నలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండొచ్చు, కానీ నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఏంటి, నేను దేవునికి ఇష్టడిగా జీవించాను. అరణ్యంలో ఉన్నానా, ఎలుకబంటి వచ్చిన, ఏదొచ్చినా సరే నేను దేవునికి ఇష్టడిగా జీవించాను కాబట్టి ఆయన కృప నా మీద ఉంది. హల్లెలూయా. ఏదైనా ఒక పనిని మీకు అప్పగించి దాన్ని చెయ్యమంటే మీరేమంటారు? ఎవరో హెల్ప్ కావాలి కదా. దేవుడు నోవాహుకి ఓడ కట్టమన్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాలు ఓడ కట్టడానికి పట్టింది. ఎవరు హెల్ప్ చేశారు? ఫ్యామిలీని పక్కన పెడితే వాళ్ళ బంధువులు, బామ్మర్దులు, చుట్టాలు ఎవరిని వచ్చారా? 120 సంవత్సరాలు ఆగకుండా దావీదు ఓడ కడుతూనే ఉన్నాడు. నోవాహు ఓడ కడుతూనే ఉన్నాడు కదా. మరి అంత కష్టమైన పనిని సంపూర్తి చేయడానికి ఎలా సాధ్యమైంది? ఏదన్నా ఒక పని మనం 4 నెలలు చేసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది? చాలండి, ఇంకా అబ్బా ఎప్పుడు అవుద్దో ఏంటో అని అనిపిస్తుంది కదా. దావీదంట మళ్ళీ దావీదు వచ్చాడా? నోవాహంట దేవుడు చెప్పిన ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా చేయడం గల కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని కృపను పొందుకున్నాడు. చూడండి ఒకసారి ఆ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఎందుకు సార్ దేవుని యొక్క దృష్టి నోవాహు మీద ఉండడం గల కారణం ఏంటి? దేవుడు ప్రత్యేకంగా అంతమంది ఉంటే, చాలామంది ఉన్నారు కదా, నోవాహు మీదే ఆయన ఫోకస్ పెట్టడం గల కారణం ఏంటి? నోవాహు కృపను పొందుకోవడం గల కారణం ఏంటి? నీ తరము వారిలో నీవే నీతిమంతుడివి, నిందారహితుడివి, దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. సో నోవాహు తన జీవితంలో, తన యొక్క తరములో ఎవరు ఎలా జీవిస్తున్నా నోవాహు మాత్రం దేవునికి ఇష్టడిగా జీవించాడు. మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళని బట్టండి, వీళ్ళని బట్టండి, మా చర్చిలోని బట్టి ఇవన్నీ కౌరులు చెప్పలేదు సార్. ఆయన తను దేవునికి ఇష్టడుగా, నీతిపరుడుగా, నిందారహితుడుగా, యథార్థవంతుడిగా జీవించాడు కాబట్టి దేవుని కృపను పొందుకున్నాడు. కృపను పొందుకున్న
నోవాహు ఏం చేశాడండి? 120 సంవత్సరాలు వాడగట్టాడు. కృపను పొందుకున్న నోవాహు ఏం చేశాడు తెలుసా? క్రొత్త భూమి మీదకు వెళ్ళాడు. నీ జీవితంలో ఒక క్రొత్త శకము ప్రారంభించబడాలంటే నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ బంధువుల సహాయం అసలే కాదు, దేవుని కృపే. నోవాహు టైంలో జలప్రళయంతో భూమి నాశనం అయిపోయింది. క్రొత్త భూమి మీదకి ఆయన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళింది. కారణం, నేను దేవుని కృపను పొందుకున్నాను. ఎలా పొందుకున్నారు సార్ మీరు? ఆయనకి ఇష్టంగా జీవించానండి. ఎవడెలా జీవించినా నేను మాత్రం ఆయనకి ఇష్టంగా జీవించాను. నా ఇష్టాలను కాదు, నా సంతోషాలను కాదు, నేను దేవునికి ఇష్టంగా జీవించాను. నీ జీవితంలో దేవుడికి ఇష్టంగా జీవిస్తే రెండోది ఏంటో తెలుసా? నీ లైఫ్ నీ శకం మారిపోద్ది. అంతవరకు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కానీ దేవుని కృపను పొందుకుంటే నీ లైఫ్ న్యూ బిగినింగ్లోకి వచ్చేస్తుంది. ఆశీర్వాదము, దీవెన. ఏమండి, ఇంకొక పాయింట్ చూద్దాం. కొన్నిసార్లు మనము మంచిగా జీవించాలనుకుంటాం, యథార్థంగా ఉండాలనుకుంటాం, కానీ జీవించలేక పడిపోతూ ఉంటాం కదా. అవునా కాదు చెప్పండి? ఎవరు కూడా పాపం చేయాలని ఉంటుందా? నేను పాపం బాగా చేయాలని ఎవరికన్నా మీకు ఉందా? ఎవరికి ఉండదు. నేను పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు వాడబడాలి, పరలోక రాజ్యంలో వీలుంటే యేసు ప్రభు పక్కనే కూర్చోవాలి, ఇదే ఫీలింగ్ ఉంటుంది క్రైస్తవులకి. కానీ బలహీనతలను బట్టి, పరిస్థితులను బట్టి, దేన్ని బట్టి మనం ఏం చేస్తామంటే జారిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో నీ శక్తి సరిపోక నువ్వు జారిపోతూ ఉన్నప్పుడు నిన్ను ఆదరించి ధైర్యపరిచి లేవనెత్తేది దేవుని కృప. హల్లెలూయా. సో అలాంటి కృప నీలో ఉంటే, నీకు కానీ ఉంటే, నువ్వేం చేస్తావు? నీ బలహీన సమయాల్లో దేవుని కృప ద్వారా బలపరచబడి తిరిగి నీ యాత్రను కొనసాగిస్తావు. కీర్తనల గ్రంథము 94:18. కీర్తనల గ్రంథము 94:18. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా, చూసారండి, ఎందుకయ్యా నువ్వు ఇష్టంగా ఉండాలి? నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ వివాహ జీవితంలో నువ్వెక్కడైనా అనుకోకుండా ఏదో ఒక బలహీనతకి జారిపోతూ ఉన్నప్పుడు నిన్ను ఆ తప్పు చేయకుండా కాపాడాలంటే దేవుని కృప నీకు కావాలి. అలాంటి కృపను నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయనకి ఇష్టడుగా జీవించాలి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. నీకు ఇంకొక ఆప్షన్ లేనే లేదండి. ఆయన కృప తప్ప నువ్వు ఎన్ని ప్లాన్ చేసినా సరే అయిపోతూనే ఉంటుంది. చివరిగా ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? నీ బలహీనత, నీకు అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం పోవాలని ప్రార్థన చేస్తాం కదా. ఏమండి, మీకు ఒక సమస్య ఉంది, అది పోవాలని ప్రార్థన చేస్తాం. ఇదే పరిస్థితి అపోస్తలుడైన పౌలుకు జరిగింది కదా. తనకు ఒక సమస్య ఉంది శారీరకంగా, దాని గురించి పాపం 3 సార్లు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలన్నాడు కదండి. అంటే నీ బలహీనత కన్నా, నీ అనారోగ్యం కన్నా, నీ యొక్క సమస్య కన్నా గొప్పదేంటి? ఎందుకు? ఆ పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడేది, భద్రపరిచేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది ఆయన కృపే. ఆ కృప కావాలంటే ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని సేవకుడిగా చెప్పేది ఒకటే, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. యేసుప్రభు వచ్చింది సమాధానం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి, నిన్ను తన పోలికను మార్చి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి. అది నీ జీవితంలో జరగాలనంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ ఇష్టాలను చంపేసుకోవాలి. అది మాత్రం మనసు ఒప్పట్లేదు చెప్పడానికి. నీ ఇష్టాలు నువ్వు చంపేసుకోకపోతే, నాకు అదంటే ఇష్టం అండి, ఇదంటే ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి నాకు ఇది ఆశ అండి, చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, నీ ఇష్టాలన్నీ చంపేసుకోవాలి. రెండోది, నీకంటూ కొన్ని ఉంటాయి కదా, దాని మీద ఇష్టం, దీని మీద ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, ఆ ఇష్టాలు కూడా మొత్తం చంపేస్తే అప్పుడు నువ్వు దేవుణ్ణి ఇష్టపడే స్థితికి వస్తావు. లేకపోతే బ్యాలెన్సింగ్ భక్తి దేవుడు ఒప్పుకోడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మరి మొదట దేవుడు, తర్వాత ఇది ఒప్పుకోడు సార్. ఆయనతో పోటీ ఎవరికి ఉండకూడదు. నువ్వు కానీ అలా జీవించగలిగితే ఈ క్రిస్మస్ నీకు సమాధానాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది, నీకు నెమ్మది, నీ కుటుంబంలో నెమ్మది. అసలు నీకు టెన్షన్ ఉండదు. ఎందుకు? అవును, వాగ్దానం చేశాడు,
ఎవరైతే నాకు ఇష్టలుగా ఉంటారో వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది, వారి జీవితంలో సమాధానం ఉంటుంది. ఇంకెందుకు, సమాధానం ఉన్నప్పుడు అక్కడ ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. సమాధానం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, అన్ని సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని, అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని, మన సంఘము కూడా ఆయనకి ఇష్టమైన సంఘంగా ఉండాలని ఆశిస్తూ, అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని నేను ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.